బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, శ్రీ దత్త గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగం పరంగా ఎలా ఉండబోతుంది ఈ శ్రావణ మాసం? ఏవైతే లేవో అవే అడుగుతున్నారు. ఆరోగ్యం ఎట్లాగూ బాగాలేదు, అది వారికి తెలుసు. అది 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 100% వారికి తెలుసు. 2026 జనవరి నుండి బాగాలేదు. జనవరి ఫిబ్రవరి నుండి అంటే సుమారుగా 8 నెలలు అయిపోయింది కన్యా రాశి. ఉదాహరణకు ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నాం కదా, గ్రహచారం మీరు అడిగారు క్వశ్చన్. పేరు రీత్యా అండ్ జన్మనామం ప్రకారం కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి, ఓకే. పేరు రీత్యా కన్యా రాశి. ఇప్పుడు నేను ఇక్కడ జనవరి నుంచి బాగాలేదని చెప్పా కన్యా రాశి వారికి. పా పి పు పే పేర్లతో ఎవరున్నారు కింద కామెంట్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. కాలు విరగడమా, యాక్సిడెంట్స్ అవ్వడమా, డైవర్స్ దాకా వెళ్ళడమా, మ్యారిటికల్ లైఫ్లో పెద్ద ఎత్తున మనీ లాస్ అవ్వడమా, రూమ్ చేంజ్ అవ్వడం కానీ, హౌస్ చేంజెస్ అవ్వడం కానీ, ఇలాంటివి, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం అయిపోవడం కానీ, లైక్ బ్రేకప్స్ ఏవైనా కానీ, ఏవి జరిగినవో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఇక స్త్రీలకు గైనిక్ రిలేటెడ్, లైక్ మనకు స్టమక్ రిలేటెడ్, యూట్రస్ ప్రాబ్లమ్స్ రావడాలు, కాలో చెయ్యో విరగడం కానీ, అధికంగా మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్ దాకా వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయి. సో దీని మూలకంగానే పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా పాపం. అసలు అదే మీతో చెప్పా కదా, సపరేట్ వీడియో చేద్దామని. సో ఎవరున్నా మంచిదే. ఒకటేసారి ఒక 2-3 నెలల్లో 2-3 సార్లు ఇల్లులు మార్చిన వారు ఉన్నారు. ఓనర్తో గొడవ కానీ, లేదా మనకు ఆ ఇంట్లో బాగాలేదు అని అనుకోవడం కానీ, ఇలాంటివి. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో పెద్ద ఎత్తున డబ్బులు ఇక వస్తవి అని చెప్పి ఏదో ఆశ పడి ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక మరొకటి ఏమిటి అంటే, మదర్కు ఏదైనా ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళడం, లేదా కిడ్నీలో 8 mm 10 mm స్టోన్ రావడం కన్యారాశి వాళ్ళకు. సో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టైం బాగాలేదు. ఇందులో మీరు అడిగినటువంటి డబ్బు లాస్, హెల్త్ లేదు, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మొన్నటిదాకా బాగుంది అనుకున్నాం, అరే సడన్గా ఉద్యోగం కూడా ఎందుకు ఇట్లా లాస్ అయిపోయింది అంటే, ఆ కంపెనీ పోవడమా, లేదా వీళ్ళ ప్రాజెక్ట్ అయిపోవడమా, ఏదైనా కావచ్చు. అలాంటివి జరిగినటువంటి దాఖలాలు చాలా 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 ఉన్నవి. ఇంకా ఇబ్బందులు ఉన్నవి ముందు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా ఆచితూచి ముందుకు వెళ్ళండి, అంతే. ఇక ప్రజెంట్గా ఈ శ్రావణ మాసంతో చూసుకున్నట్టయితే ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నవి. గొడవలు వచ్చే పరిస్థితి ఉంది భార్యాభర్తలలో. సీక్రెట్ విషయాలు బట్టబయలు అయ్యే పరిస్థితి ఉంది. ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, విషయాలు ఉన్నవి, లేదా ఏదైనా కావచ్చు. భార్యకు తెలియని విషయం తెలుస్తుంది, భర్తకు తెలియని విషయం తెలుస్తుంది. ఏదైతే దాచిపెట్టారో అది బట్టబయలు అయ్యే పరిస్థితి ఉంది. నిద్ర పట్టకుండా ఉండే సందర్భాలు ఉన్నవి. ఒంటరితనంగా ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి. విదేశీ సంబంధిత విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మికత ప్రయాణాలు అనుకూలంగా ఉండేటువంటి సమయంగా గోచరిస్తూ ఉంది. ఇక అదేవిధంగా కొంతమేర విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ, విదేశ ప్రయత్నాలు చేసేటువంటి వారు కానీ, వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇది టైం చాలా బ్యాడ్ టైం. కొత్త పరిచయాలు రావచ్చును, పాత పరిచయాలు కట్ కావచ్చును.
పాత పరిచయాలు కట్ అయ్యాయని చెప్పి డిప్రెషన్కు వెళ్ళొచ్చును, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవచ్చును. మొన్నొకరు పాపం 8 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నటువంటి అమ్మాయి ఒక్కసారిగా బ్రేకప్ చెప్పేసి సరికి ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో నా వీడియో చూసి నా దగ్గరికి వచ్చిందట. సో అట్లా ఉన్నాయి ఒక్కొక్కళ్ళ పరిస్థితులు. నేను 100కు 200% అక్యురేట్గా చెప్తా, ప్రతిదీ అది చెక్ చేసుకోవచ్చును. సో అదే డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇస్తే ఇంకా సినిమా వేరే ఉంటుంది. ఇక అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా ఉండకపోవచ్చును. అంటే మానసిక ప్రశాంతత అనేది కొంత అది దూరం అయ్యేటువంటి పరిస్థితులు. ఒక జైల్లో వారస్తే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో గురుగారు ఈ కన్యా రాశి వారికి ఈ నెల ఒక్కటే ఉందా లేకపోతే ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాగనే ఉందా? ఈ నెలతో ప్రారంభం కాబోతూ ఉన్నది, అది కొన్ని రోజులు ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా గడుస్తూ ఉన్నవి ఈ నెలలో కొన్ని నేను చెప్పేటివి జరుగుతున్నవి, కొన్ని ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు విదేశీ ప్రయాణాలు అని చెప్పాను. ఒకవేళ నిజంగానే వెళ్ళేటువంటి వారు వారి వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇక అదేవిధంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు కొంత అనుకూలంగా ఉండబోతున్నవి. మంచి ఉద్యోగం కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇక మరీ ముఖ్యమైనది ఏమిటంటే కొంత వ్యాపారస్తులకు లాభాలకు అనుకూలం. వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు ఈ నెలలో. విదేశీ సంబంధాలు, మళ్ళీ ఇక్కడ దూర ప్రయాణాలు, అదేవిధంగా కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనాలు, వ్యాపారులకు ముఖ్యమైనటువంటి డీల్స్ రావచ్చును అని చెప్పి మనకు సమాధానం. సో కన్య జాగ్రత్తగా ఉండేటువంటి 12 రాశులలో ఇది మొట్టమొదటిది ప్రజెంట్గా. సో వారి జీవితంలో ఏం జరిగినవి అనేది చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెక్ చేసుకొని నా దగ్గరికి రండి. 2026 ఎండింగ్లో కూడా కొంత ప్రాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. బీ కేర్ఫుల్. గురుడు ఎప్పుడైతే నవంబర్ డిసెంబర్లో అతిచారంతో ముందుకు వస్తాడు, అప్పుడు సింహరాశిలోకి వస్తే వీరికి 12వ భావం అవుతుంది. అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉండవచ్చు. ఇక అదేవిధంగా నన్ను కలవకముందు, నాతో మాట్లాడకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాత వారికి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితం, ఇది మాత్రం. కనుక తప్పకుండా చూసుకోవచ్చు. ఇక శ్రావణంలో మనకు ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన చేపిస్తూ ప్రతి సోమవారము శంకరునికి ఈ యొక్క పెసర్లను నానబెట్టి ఆ పెసర్లు మొలకలు వచ్చిన తర్వాత వాటిని పంచడం ద్వారా దేవాలయంలో పెసర్లను నానబెట్టి ఆ పెసర్లను నలుగురికి పంచుతూ శంకరునికి అభిషేకం చేపిస్తూ ఉండండి, అంతే. రైట్ గురుగారు చాలా చక్కగా చెప్పారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం నుండి, ఈ నెల నుండి కూడా బాగలేదని చెప్తున్నారు గురుగారు. దానికి పరిహారం కూడా చెప్పారు. అండ్ ఇంకోటి, ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు గురుగారు. సో మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండడానికి వెంటనే గురుగారికి సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అయ్యి గురుగారిని కలవండి. మీ ప్రాబ్లమ్స్ ఏంటో సార్ట్అవుట్ చేసుకోండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.